మరి ఎక్స్ ఎమ్మెల్యే సంపదనంది గారు జయపాల్ రెడ్డి గారి యొక్క స్మృతులను ఈ విధంగా మరి మన టీవీ ద్వారా పంచుకున్నారు. తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను, తెలుగు ప్రజల మనోభావాలను, తెలుగు ప్రజల గుండె చప్పుల్లో యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి సంస్కరణ సభకు చేసిన పెద్దలందరికీ, వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు, శ్రేయోభిలాషులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా బాధాకరం, దురదృష్టకరం. నేను అనుకోని ఇంత తొందర జయపాల్ రెడ్డి గారి సంస్కరణ సభల్లో, సంతాప సభల్లో మాట్లాడాల్సి వస్తుందని. కానీ జీవిత సత్యం, ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు పుట్టిన ప్రతి రోజు పుట్టిన తప్పదని. అటువంటి సందర్భంలో వారి కుటుంబానికి, ఎందుకంటే నన్ను కూడా దాదాపు కొడుకుగా అభిమానించి ప్రేమించి అనేక విషయాల్లో దిశానిర్దేశం చేసి ఈ రోజు మీ అందరి ముందు ఈ స్థాయిలో నిలబడగలిగే ఆలోచనను, అవకాశాన్ని, మేధస్సును అందించడంలో అండగా జయపాల్ రెడ్డి గారి కుటుంబానికి అందరికీ ప్రధానమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ భగవంతుని సమక్షంలో ఉన్నారని నమ్ముతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ వారికి నివాళులు అర్పిస్తా ఉన్నా. సంస్మరణ సభ చాలా మంది మాట్లాడినారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి సంస్మరణ జరుగుతున్నా అనేక పదాలతో సౌమ్యుడు, మంచోడు, గొప్పోడు, చాలా హుందాగా చాలా చెప్తారు. వాళ్ళన్నిటికీ పోకుండా కానీ అటువంటి అనేకమైనటువంటి ఉపమానాలు, ప్రశంసలు ఎన్ని పదాలు, ఆ పదాలన్నిటికీ మించిన ఏవైనా విశిష్టమైన, పవిత్రమైన, ప్రాశస్తమైన పదాలు ఒక వ్యక్తికి వర్తింపజేయగలిగే పదాలేమైనా ఉంటే అవి భారతదేశంలో వర్తింపజేయగలిగే అతి కొద్ది మంది ప్రజా నాయకుల్లో ఒకరు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు అన్న విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. కనుక వారి గురించి ఉపమానాలు వాడేటంత పెద్దవాడిని కాకపోవచ్చు, అటువంటి పదాలు రాకపోవచ్చు. కానీ ఈ రోజు ఈ స్థాయిలో నిలవడానికి వారి ఉపదేశం ఎంతగానో ఉపకరించింది అని చెప్పి నిండు మనసుతో నా కుటుంబం తరఫున, మా అలంపూర్ నియోజకవర్గం అందరి తరఫున కూడా జీవితకాలం వారు చూపించిన బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా మందికి తెలియని విషయం, మా కుటుంబంలో నేను కానీ మా తండ్రి నుంచి కూడా రాజకీయాల్లో ఉండడానికి, ఈ కత్తెర బట్టలు వేసుకోవడానికి కారణం ఈ మహనీయులు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. దాదాపు 78లో ఈరోజు నేను చూస్తున్నాను, గద్వాల్ అంటే గద్వాల్ రాజకీయాలు ఎవరెవరో చెప్తున్నారు. వాళ్ళ నాయన, వాళ్ళ మామ డికే సత్యారెడ్డి గారు 78లో ఎమ్మెల్యేగా గెలిచి అనుకోని పరిస్థితుల్లో జనతా పార్టీ నుంచి గెలిచారు. అప్పటికి నర్సిరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే, జయపాల్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో సత్యారెడ్డి గారు చనిపోతే గద్వాల ఎమ్మెల్యేగా డికే సత్యారెడ్డి గారు జనతా పార్టీ టికెట్ కావాలని ఈ రోజు ఉన్నటువంటి ఇద్దరు మనకు తెలిసిన కొడుకులు ఇద్దరు, సమరసింహారెడ్డి గారు, పరశురారెడ్డి గారు, ఇద్దరు పోయినప్పటికీ కాదని మీరు రాజకీయాల్లో ఉన్నారు, వ్యాపారంలో ఉన్నారు, కానీ మీ తండ్రి డికే సత్యారెడ్డి గెలవడానికి ఒక దళిత నాయకుడు ఆనందరావు గారు కారణం కనుక జనరల్ సీట్ అయినా ఆనందరావు గారికి సీట్ ఇచ్చి జనతా పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పి పెద్ద మనసుతో మా కుటుంబాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి మహనీయుడు జయపాల్ రెడ్డి గారు ఆ రోజే 1980లో జరిగిన ఉప ఎన్నికల్లో నా తండ్రి స్వర్గీయ ఆనందరావు గారిని గద్వాల్లో జనరల్ సీట్ లో నిలబెట్టినటువంటి ఘనత జయపాల్ రెడ్డి గారు ఆ రోజు జగజీవన్ గారు. ఆ రకంగా వారితో అప్పటి నుంచి అప్పుడు చిన్న పిల్లలని తర్వాత కాలక్రమేణా పెరిగిన అనుబంధం
ఎమ్మెల్యే కావడం. ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే వెంకటరామరెడ్డి ఉన్నాడు, వెంకటరామరెడ్డి ఫోన్ చేయాలి, లేదా వెంకటరామరెడ్డి చేయాలి, ఏమో నా సార్ ఇస్తున్నట్టు పోయేటోళ్ళు. కానీ అటువంటి పరిస్థితుల్లో దాదాపు 6-7 ఏళ్ల క్రితం, 5-6 ఏళ్ల క్రితం సడన్గా ఒకరోజు అమ్మగారు లక్ష్మమ్మ గారు ఫోన్ చేసి పొద్దుపోతున్నది కనుక ఇంకా వెంకటరామరెడ్డి ఇంటికి వచ్చినది కనుక లక్ష్మమ్మని ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసింది. నా ఫోన్లో జైపాల్ రెడ్డి రెసిడెన్స్ అని వాళ్ళది. ఓరమ్మ జైపాల్ రెడ్డి రెసిడెన్స్ నుంచి నాకు ఫోన్ వచ్చే అదృష్టం భాగ్యం కలిగిందా అని చెప్పి గుర్తు వేస్తే అమ్మ మాట్లాడింది లక్ష్మమ్మ. బాబు ఏడున్నాడు ఆయన, ఒకసారి వచ్చిపో, పొద్దున ఛాయ్ కాకుండా పేపర్ చదవకుండా నేను మీ సారు టీవీలో చూస్తే నేను టీవీలో డిబేట్లో మాట్లాడుతుంది చాలా చక్కగా మాట్లాడిన వారు సార్ గుర్తు చేసిండు, ఇంటికి రానాయన అంటే పోయినా. అట్లా పోతూ వారితో కూర్చున్న ప్రతి క్షణం కూడా వారు మాట్లాడిన ప్రతి మాట ఆనుమత్యం లాంటి మాటగా ఈ రోజున ప్రస్తుత రాజకీయాల్లో వారు వాడిన పదజాలం కానీ, వారు ఉపదేశించిన ఉపదేశాలు కానీ, వారు చేసిన సూచనలు కానీ ఈ రోజున్నటువంటి రాజకీయాల్లో ఆనుమత్యాలలాగా మాకు ఉపయోగపడ్డాయి, ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టినాయన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎదురంగా గుర్తు చేస్తున్న సందర్భంగా ఎట్లా ఉంటే అట్లా పోయే రాజకీయాలు. కానీ ఒక కఠిన పరిస్థితిలో నేను వెళ్ళిన అమ్మగుడు లక్ష్మమ్మ సార్ ఉన్నారు. సార్ ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఆడ రాజకీయంగా ఎదురకుండా గొంతు మీద కత్తి పెట్టి అనగలుగుతా ఉన్నారు అధికారుల ద్వారా. బయటికి వస్తే అనేక రకాల ప్రలోభాలతో కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆశీస్సు పెడతా ఉన్నారు. ఏం చేయమంటారు సార్, ఇక్కడ ఇట్లా ఉంది, అక్కడ అట్లా ఉంది, కన్నమ్మ మానసిక ఆవేదనలో ఉన్నా అని చెప్పి ఒక గురువులాగా తండ్రిలాగా జైపాల్ రెడ్డి గారిని పక్కనే వస్తున్న మా తల్లి లక్ష్మమ్మ గారిని అడిగితే ఒకటే మాట ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులకు అంటే వారు చెప్పే విధానం కూడా చాలా గుడ్డలకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఈనాటి నీ సహనము, ఈనాటి నీ ఆర్థిక స్వలాభేక్షకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను చాలా ఎదగడానికి కారణమవుతాయని నా అభిప్రాయం. ఉదయం తెలుసు. అంటే ఈ రోజు నీ సహనము, ఈ రోజు నీ ఆ డబ్బుల ఆశను దూరంగా పెట్టడం తప్పకుండా నీ ఎదుగుదలకు కారణమైందని చెప్పిండు మహానాయకుడు జైపాల్ రెడ్డి గారు. అదే దాంట్లో పోతున్న క్రమంలో నిజంగా వారు ఉపదేశించిన విధంగా పార్టీ కానీ ప్రజల్లో కానీ అది తప్పకుండా కనబడతా ఉంది. వారు చూపించినటువంటి ఆలోచన కానీ ఆశయం కానీ కొనసాగుతా ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఒక సందర్భంలో అది కూడా అమ్మగారు సంపత్ అసెంబ్లీలో కానీ బయట సమావేశాల్లో కానీ నీవు ఉపయోగించే పదజాలము భాష చాలా ఉన్నత స్థానానికి నిన్ను తీసుకుపోతుంది అని నమ్ముతున్నాను అనడానికి స్పష్టంగా. నేను వాళ్ళ ఆరోజు చెప్పిన దాని తర్వాత పైన చెప్పిన ఒక మీటింగ్గా కిందికి వస్తే సెండా చేస్తున్నాం. ఎప్పుడు పెద్ద మనిషి కనిపించినా కాలు డోర్ తీసి యాదవ్ ఎకరాలు ఎవరైనా తప్పేసినా సరే డోర్ తీసి సార్ కూర్చోబెట్టి డోర్ వేసి పంపిస్తే మాకు మనసు దొరుకుతుండే. అట్లా పోతున్న క్రమంలో మన పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తుంది. ఉత్తమ్ సంపత్ will be the next future face of Congress అన్న జైపాల్ రెడ్డి గారు. అమ్మతో చెప్తున్న జైపాల్ రెడ్డి గారి నోట్ నుంచి అటువంటి ఒక ప్రశంస నాకు దొరికిన తర్వాత 2 రోజులు తీవ్రమైనటువంటి మానసిక పునరాలోచన దొరికింది. జైపాల్ రెడ్డి గారు అన్నప్పుడు నాలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. జైపాల్ రెడ్డి గారే నన్ను ఆరోగ్యంగా కోరుకుంటున్నప్పుడు నా నడవడికలో వారు, నా భాషలో వారి, నా ఆలోచన విధానంలో వారి, ప్రజలతో మమేకమయ్యే సందర్భంలో వారి
నాలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పి అనుక్షణము నా మనసును నా మైండ్ను ఆ జయపాల్ రెడ్డి గారి ఉపదేశము తొలుస్తూ ఇక్కడ దాకా తీర్చిదిద్దబడింది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అటువంటి సందర్భంలో పోతున్న గ్రామంలో అనేక సంఘటనల్లో భాగస్వాములై ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి వారు జయపాల్ రెడ్డి. చెప్పుకుంటూ పోతే రాత్రి అయితే చాలా విషయాలు చెప్పండి, కానీ అది సమయం కాదు. కానీ ఎలాగైతే భౌతికంగా జయపాల్ రెడ్డి గారు ఈరోజు మన ముందు లేకపోయినా తప్పకుండా వారు చూపించిన ఆశయాలు కానీ లక్ష్యాలు కానీ సిద్ధాంతాలు కానీ ఇంకా మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి కనుక ఆ సిద్ధాంతాల్లో ఆలోచనలో లక్ష్యాల్లో తప్పకుండా వారి శిష్యులుగా వారు తర్వాత నాయకులుగా వారు చూపించిన బాధలో పయనించి వారి స్వర్గంలో ఎక్కడున్నా మా పిల్లగాడు సంపత్ కుమార్ నేను చూపించిన బాధలో పయనిస్తామని కిలకిలా స్వర్గంలో ఉన్న వేగంగా సంపత్ కుమార్ నడవడిక రాబోయే రోజుల్లో ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి వారికి ప్రధానమైనటువంటి నివాళులు అర్పిస్తూ అరవింద్ ఆనంద్ నాకు నైబర్స్ గా ఉండి చాలా దగ్గరగా ఉండేవారు. పెద్ద దిక్కుగా పద్మారెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇచ్చే మంచి కుటుంబ పెద్దలుగా ఉన్నారు. వారి కుటుంబానికి కూడా మరొకసారి ప్రధానమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మీ కుటుంబ పెద్దగా జయపాల్ రెడ్డి గారి ఆశించిన ఆశయాల వైపుగా మేమందరం కూడా పయనిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.